I want to tell you something. He arranged my marriage. I was born in Kerala, Trivandrum, 1918. 1918లో కేరళలో త్రివేంద్రంలో నేను జన్మించాను. నా వివాహాన్ని కూడా ఆయనే ఏర్పాటు చేశాడు. And he chose Celestial George of Chellapalli. They belong to the Baptist Samavesam. She was born in the Baptist hospital. కాబట్టి తను బాప్టిస్ట్ సమావేశానికి చెందినటువంటి సోదరి సెలెస్టియల్ గారు ఇక్కడ బాప్టిస్ట్ హాస్పిటల్లోనే జన్మించింది. ఆమెతో నా వివాహాన్ని ఆయన ఏర్పాటు చేశారు. When it was returned to his father, they were all refusing how Kerala and Krishna can have sambandham, background, language, so many other things. ఆ తర్వాత ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలిసినప్పుడు వాళ్ళు చాలా అభ్యంతరపడినారు. కేరళ ఏంటి, వాళ్ళ భాష ఏంటి, మనం చల్లపల్లి మన భాష ఏంటి, మనకు వాళ్ళకి పొత్తు ఎక్కడ కుదురుతుంది అని చాలా రకాలైన అభ్యంతరాలు చెప్పారు. But one verse Brother Bhaksing used to quote, God of peace, who brought again from the dead, may work in you, grant you peace. మృతుల్లో నుండి తన కుమారుని లేపినటువంటి సమాధానకర్త అయినటువంటి దేవుడు ఆ సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాడన్నటువంటి ఆ మాటను సోదరుడు భక్సింగ్ గారు నొక్కి చెప్తూ వచ్చారు. Hebrews 13:20. హెబ్రీ 13వ అధ్యాయం 20వ వచనం. So after this proposal, finally we committed ourselves completely. Whether you have it or whether you will not have it, we abide by thy will. కాబట్టి మీరు కలిగి ఉండినా కలిగి ఉండకపోయినా నిశ్చయంగా ఈ వాక్యాన్ని అనుసరించి మేము దేవుని చిత్తము నిలిచుంటామని చెప్పారు. God of peace who brought again from the dead. Brother Bhaksing used to say, you commit it to the Lord as if it is dead. But if it is of the Lord, according to his foreordained purpose, he will bring it up again. కాబట్టి మీరు మృతుల్లో నుండి లేపినటువంటి సమాధాన అధిపతి అయినటువంటి దేవునికి మనం అప్పగిస్తే ఆయన ముందుగా ఆయన ఏదైతే నిర్ణయించాడో అది నిశ్చయంగా మన పక్షంగా నెరవేర్చబడినట్లుగా ఆయనే దాన్ని చేస్తాడని చెప్పాడు. So after 1 year or more, he himself united us as partners in life in Hebron, and all others consented, joined. ఆ తర్వాత ఒక సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఆయనే హెబ్రోన్లో మా ఇరువురి వివాహం జరిపించాడు. ఆ వివాహానికి అనేకులు కూడా హాజరయ్యారు, దాన్ని సమ్మతించారు. One verse, God of peace who raised Jesus from the dead. If it is of him, he will raise up the matter and grant you peace. So wait, and we waited, others also waited. మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించును. ఆ రీతిగా నమ్మి మేము వేచి ఉండినాం. ఆ రీతిగా ప్రభు కార్యాన్ని చేశాడు. ఇతరుల విషయాలు కూడా ఆ రీతిగా చేశాడు. Walk in the path foreordained for us, which is a good work. ప్రభు మన జీవితాల్లో ముందుగా నిర్ణయించినటువంటి ఆయన మార్గాల్లో మనం నడుచుకునేటువంటి వారిగా ఉండాలి. So all aspects concerning our life must be ముందుగా నిర్ణయించే మార్గంలో ఉండాలి. కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా దేవుడు మన జీవితంలో ముందుగా నిర్ణయించిన దాంట్లోనే ఉండాలి. That will grant us peace. అప్పుడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. That will grant others peace and an exemplary challenge to do his perfect will. అప్పుడు మాత్రమే అది మనలో సమాధానం, ఇతరులకు కూడా సమాధానం ఉంటుంది. ఎంతో సవాల్తో కూడినటువంటి మాదిరైన జీవితంగా అది ఉంటుంది. Loving Father, thank thee. At the close of this meeting, I would share a few words of testimony concerning thy faithfulness and mercy. You constrain me to walk in the paths which thou hast ordained for me, even in the marriage matter. మా ప్రేమ గల తండ్రి, ప్రభా ఈ కూడిక యొక్క ముగింపులో ప్రభా నా జీవితంలో మీరు ముందుగా సిద్ధపరిచినటువంటి ప్రభా మీ ఉద్దేశంలో నేను నడుచుకున్నట్లో మీరెట్లు మీ విశ్వాసత నాయళ్ళ కనపరుస్తూ వచ్చారు. ప్రాముఖ్యంగా నా వివాహ జీవితంలో కూడా కొన్ని మాటలు వారితో పంచుకోవడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందములు. Thou knowest the years, but our prayer, my prayer, and I trust the prayers of saints also, that we may walk in the paths foreordained for us. దయగల తండ్రి, మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి మార్గంలో మేము నడుచుకున్నట్లుగా మా ప్రార్థన అయింది. ఆ రీతిగా పరిశుద్ధుల ప్రార్థన కూడా అయింది. ఆ రీతిగా మీరు నడిపించు దేవుడిగా ఉన్నందుకు వందనములు. Thank thee for leading thy servant, dear brother Neville, to be ministering here. All the arrangements made, all the churches, fellow believers
others who are helping in the ministry, and the authorities of the junior college who has given us this campus to hold the meeting. దయగలిగిన తండ్రి, వాక్య పరిచయం చేయడంలో మా ప్రియుడు నెవెల్ గారికి మీరు సహాయపడ్డారు. ఈ రీతిగా ఈ కూడికను ఏర్పాటు చేయడంలో మా ప్రియ సహోదరులకు సహాయపడుతూ వచ్చారు. ఈ రీతిగా మేము కూడి రాగులటికై ఈ కాలేజ్ ఆవరణం వారు మాకు ఏర్పాటు చేసినటువంటి సదుపాయాన్ని బట్టి కూడా ఉన్నాము. As announced, we may follow the announcement through thy servants already or others who shared any matter with us. Accept us in Jesus' precious name. మా ప్రియుడు సుబ్బారెడ్డి గారు కొన్ని ప్రకటనలు చేసి ఉంటుండగా ప్రకటనలను అనుసరించి మేము నడుచుకోవడానికి సహాయపడము, ఇతరులు మాకు చెప్పే మాటలు కూడా విధేయత చూపడానికి సహాయపడము. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవిని ప్రేమ, కృప, ఆదరణ, సమాధాన, సంతోష, విజయం మనమందరితో, అన్ని సంఘస్థులతో, ఇక్కడ కూడి వచ్చిన అన్ని విశ్వాసులతో ఇప్పటి నుండి ప్రభు రాకడ వరకు ఉండినగాక. ఆమేన్.